అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ నీ చిరునామా. రచన డబర ధనలక్ష్మి గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? కార్తిక్ జాబ్ చేసే ఆఫీసులోని సంగీత కూడా జాబ్ చేస్తుంది. సంగీతది కాస్త అల్లరి మనస్తత్వం, మంచి అమ్మాయి. కాకపోతే కార్తిక్ అంటే ఇష్టం, ప్రేమ అంటూ వేధిస్తుంది. అది తమాషాకే అయినా అలాంటి మనస్తత్వం ఉంటే ఆడపిల్లని ఎవరో ఒకరు సులభంగా మోసం చేసేస్తారు. అందున సంగీతది చిన్నపిల్లల మనస్తత్వం, పైగా సున్నిత మనస్కురాలు. ఏమైనా అంటే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని భయం ఓవైపు. పైగా సంగీత చూడ్డానికి వెన్నెలా బొమ్మలా ఉంటుంది, కల్మషం లేని మనస్తత్వం. ఇలా ఉండగా ఆ రోజు ఉదయం కార్తిక్ ఆఫీస్కు వెళ్ళగానే, కార్తిక్ గారు మీరంటే ఇష్టం అంది సంగీత చిలిపిగా, తమాషాగా. అసలే ఆఫీస్లో ఎవరు ఇంకా రాలేదు, ఉన్నది తమిద్దరమే కాబట్టి సంగీతతో మాట్లాడడానికి ఇదే కరెక్ట్ టైం అనుకున్నాడు కార్తిక్. కార్తిక్ ఓ నవ్వు నవ్వి, చూడు సంగీత, నాకంటే వయసులో చాలా చిన్నదానివి. నీది ప్రేమ కాదు, ఆకర్షణ. నాకు ఎవరి మీద అలాంటి ఇంట్రెస్ట్ లేదు. నాకు పెళ్ళయింది. అలాగా నువ్వు చీటికి మాటికి నా వెంట పడుతూ నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వేం చిన్నపిల్లవి కాదు, చెబితే అర్థం చేసుకోవాలి. నువ్వు చాలా ఇంటెలిజెంట్వి. మన కొలీగ్స్లో పెళ్లి కాని అబ్బాయి అనంత్ సంవత్సరం నుండి నేను ఇష్టపడుతున్నారు. పైగా మీ ఇద్దరిది ఒకటే కులం. నువ్వు ఓకే చెప్తే మీ పెద్దలతో వచ్చి మాట్లాడతాడు. నువ్వు ఇలా రెప్పవాల్చకుండా నన్ను చూస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇలా ప్రేమంటూ వెంటపడడం ఏంటి? నా గురించి తెలుసుకో, తరువాత మాట్లాడు. నేను పుట్టి పెరిగింది అంతా పల్లెటూళ్ళలో. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు, అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది. మేనమామ ఇంట్లో పెరిగాను. మా మేనమామ కూతురు అపర్ణ చాలా అందంగా ఉండేది. కలిసి చదివాం, కలిసి పెరిగాం. మా మామయ్యకు అపర్ణకు నేనంటే చాలా ఇష్టం. కానీ మా అత్తమ్మకు నచ్చేవారిని కాదు. మా అత్తమ్మ కనీసం కడుపు నిండా భోజనం కూడా పెట్టేది కాదు. ఆ పోయి అమ్మా నాన్న వీడిని కూడా తీసుకుపోయి ఉంటే మా ఇంటికి పట్టిన దరిద్రం పోయేది. వీడిని మేపలేక చస్తున్నా. మనుషులు తిన్నట్టు తినడు, వీడి సొమ్మేం పోతుంది అంటూ ఎంతో కఠినంగా ఎన్నో మాటలనేది. కానీ అపర్ణ వాళ్ళమ్మ కంటపడకుండా తన కంచంలోంచి మొత్తం భోజనం నాకు పెట్టేది. ఆకలితో పడుకోనిచ్చేది కాదు. వాళ్ళమ్మ అపర్ణకు తినడానికి ఏమిచ్చినా నా దగ్గర వాలిపోయేది. అపర్ణకు నేనంటే చాలా ఇష్టం. అందంగా బుట్టబొమ్మలా ఉన్న అపర్ణను ఇష్టపడని వారుండరు. వెన్నెల కురిసినంత చల్లదనం అపర్ణ మనసుది. నేను 6వ తరగతి వరకు మాత్రమే మా మేనమామ ఇంట్లో ఉన్న, తరువాత గవర్నమెంట్ హాస్టల్లో ఉంటూ చదువుకున్నా. నాకు అమ్మా నాన్నలు గుర్తుకొచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడు మా మేనమామ ఇంకా అపర్ణ ఎక్కువ గుర్తుకొచ్చేవాళ్ళు. మామయ్యను అపర్ణను చాలా మిస్ అయ్యేవాడిని. కానీ ఆ ఇంటికి మరలా వస్తే కాళ్ళు విరగ్గొడతానని నేను ఆ ఇంటి నుండి హాస్టల్కి వచ్చేటప్పుడు అత్తయ్య చెప్పి ఉండడం వల్ల అటువైపు వెళ్ళలేకపోయా. అపర్ణ చాలా గుర్తొచ్చింది. అపర్ణ చూపి ఆప్యాయత అలాంటిది. నాకు ఏదైనా దెబ్బ తగిలితే మందు రాసి అలాంటి అపర్ణ కళ్ళకు కనిపించకపోయేసరికి మనసంతా బాధతో నిండిపోయేది. ఏమీ తెలియని వయసే అయినా ఒక విషయం నాకు అర్థమైంది. నా సంతోషం అంటే అపర్ణే అని. అపర్ణ గొడవలంటే భయపడేది. అందరితో మంచిగా ప్రవర్తించేది. చాలా అమాయకురాలు. మామయ్యేమో అత్తయ్యకు తెలియకుండా అప్పుడప్పుడు వచ్చి నన్ను పలకరించి నా ఖర్చులకు అంతో ఇంతో డబ్బు ఇచ్చి వెళ్ళేవాడు. అపర్ణ చాలా గుర్తొచ్చేది. రాను రాను అపర్ణ పట్ల అనురాగం పెరిగింది. ఓ రోజు అక్కడికి దగ్గరలోని శివాలయంకు వస్తుందని తెలిసి ఎంతో ఉద్వేగంతో వెళ్ళా. పరికిణి ఓణిలో 16 ఏళ్ల నా అపర్ణను చూస్తుంటే ఏదో తెలియని మధురభావం, మునుపెన్నడూ లేని సంతోషం. ఓవైపు కళ్ళు వర్షిస్తుంటే ఆ భావాలను ఇవి అని చెప్పలేని ఆనందం. నన్ను చూసిన అపర్ణ కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఇద్దరు కోనేటి దగ్గర కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. చీకటి పడే వేళకు భారంగా దూరమయ్యాం. అపర్ణ నేను బాగా కష్టపడి చదివి ప్రయోజకుని కావాలంది. చదువును నిర్లక్ష్యం చేయనని నాతో ఒట్టు వేయించుకుంది. ఇక అప్పటి నుండి బాగా చదివేవాణ్ణి. నేను డిగ్రీ చదువుతుండగా ఓ రోజు మామయ్య వచ్చాడు. అనుకోని పరిస్థితుల్లో అపర్ణకు అదే ఊరిలో ఉండే నాగేష్తో పెళ్లి జరిగిపోయిందని చెప్పాడు. ఆ మాట నాకు సంతోషాన్నే ఇచ్చింది. నాకు రెండో అమ్మల ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని పంచింది అపర్ణ. నా దృష్టిలో తను ఒక దేవత. నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఆ అర్హత నాకు ఉండాలిగా.
అందుకే అపర్ణ జీవితం బాగుండాలని మొక్కుకున్నా. నేను డిగ్రీ పూర్తి చేసి ప్రైవేటుగా ఉద్యోగం చేసుకుంటూ పీజీ పూర్తి చేశా. అప్పుడే మా అత్తమ్మ చనిపోయిందంటూ కబురు. ఎంతో బాధగా అనిపించింది. అయ్యో అనిపించింది. అత్తమ్మ నాతో ఎంత కఠినంగా ప్రవర్తించినా మామయ్యను బాగా చూసుకునేది. అపర్ణంటే అపురూపం ఆమెకు. తల్లి మరణం అపర్ణను ఎంత బాధించుకుంటుందో అర్థమై నిలువెల్లా వణికిపోయా. అంత్యక్రియలకు వెళ్ళా. అపర్ణను చూసా. 8 నెలల గర్భవతి. మొహంపై ఏదో దెబ్బ తగిలి కుట్లు పడిన ఆనవాలు. మనిషిలో జీవం లేని నవ్వు. మనసంతా దిగులుతో నిండిపోయింది. శోకదేవతలా ఉన్న అపర్ణను అలా చూడలేకపోయా. మనసంతా చిందరవందరగా మారిపోయింది. అప్పుడే నాకు చాలా విషయాలు తెలిసాయి. అపర్ణ భర్త నాగేష్. అతనికి లేని చెడు అలవాటు లేదు. అపర్ణ పెళ్ళప్పుడు వాళ్ళింట్లో చాలా పెద్ద గొడవ జరిగిందట. అపర్ణ నన్ను ప్రేమిస్తున్నానని నాతో పెళ్లి జరిపించమని చాలా ప్రాధేయపడిందట. మా అత్తమ్మ పురుగుల మందు తాగి చస్తానని బెదిరించడంతో తప్పక నాగేష్ను పెళ్లి చేసుకుందట. విషయం తెలియగానే నా మనసు ఎంతో వేదనకు గురైంది. అపర్ణ మనసులోని ప్రేమను నాకు చెప్పకపోవడం ఎంత నష్టమో అర్థమైంది. పెళ్ళైన దగ్గర నుంచే నాగేష్ అసలు బుద్ధి బయటపడిందట. వ్యసనాలకు బానిస. ఎప్పుడూ ఏ కారణం లేకుండానే అపర్ణను విపరీతంగా కొట్టేవాడట. ఈ దిగులుతోనే అత్తమ్మ గుండెపోటుతో మరణించిందట. కన్న కూతురి జీవితం కళ్ళ ముందే ఇలా అయిపోతుందని దిగులు పెట్టేసుకుంది పాపం. అపర్ణ ఎటో చూస్తూ ఏదో ఆలోచనలో ఉంటుంది. షాకులో ఉన్నట్టుంది. 3 రోజుల పాలు పోసే కార్యం కాగానే మిట్ట మధ్యాహ్నం మరో చేదు కబురు. నాగేష్ అపర్ణను కొడుతున్నాడని. అపర్ణ వాళ్ళింటికి వెళ్ళా. పాపం అపర్ణకు నాతో రంకు ఉందని కొట్టాడట. అపర్ణ అసలే గర్భవతి. అపర్ణకు నుదురు చీలి ధారపాతంగా రక్తం. నాకైతే కళ్ళనీళ్ళు ఆగలేదు. స్పృహ తప్పుతున్న అపర్ణను చేతులపై తీసుకుని దగ్గరలోని హాస్పిటల్లో చేర్పించా. భార్య పోయిన దిగులుతో ఉన్న మామయ్య అపర్ణ పరిస్థితికి దిక్కుతోచని వారిలా తయారయ్యాడు. ఆ రోజు రాత్రే కల్తీ మందు తాగి 4 చనిపోయారు. ఆ 4 అపర్ణ భర్త నాగేష్ కూడా ఉన్నాడు. అపర్ణ పరిస్థితి విషమించింది. అసలే గర్భవతి. డాక్టర్ తల్లిని కానీ బిడ్డను కానీ బతికించగలమన్నారు. నేనైతే అపర్ణ బతికితే చాలనుకున్నా. చనిపోయిన బిడ్డను తీసేశారు. ఓవైపు అత్తమ్మ నాగేష్ల చావు కార్యక్రమాలు ముగిశాయి. ఇక ఆలస్యం చేయలేదు. అపర్ణను మామయ్యను నాతో పాటు సిటీకి తీసుకొచ్చేశాను. ఎప్పుడూ ఏదో కోల్పోయిన దానిలా ఉండే అపర్ణను చూస్తే ఎంతో బాధ అనిపించేది. నా పిరికితనమే అపర్ణ పాలిట శాపం అయిందనిపించింది. అపర్ణను కంటికి రెప్పలా కాపాడుకున్న. కబుర్లు చెబుతూ జోక్స్ వేస్తూ నవ్వించేవాడిని. తనని మామూలు మనిషిగా మార్చుకున్నా. కొద్ది రోజులకు అపర్ణ గతం తాలూకు గాయాన్ని మరిచింది. అపర్ణ నన్ను ఒకప్పుడు ప్రేమించిందనే విషయం గుర్తురాగానే మది పులకించింది. తను పడిన కష్టాలు మనసుకు గాయం చేశాయి. ఇక నా ప్రేమ తనకు ఓదార్పు. అది నా బాధ్యత కూడా అనిపించింది. అలా అపర్ణతో పెళ్లి ప్రస్తావన తెచ్చా. అప్పట్లో మొదట్లో ఒప్పుకోలేదు. నేను మామయ్య సర్ది చెప్పం. ఒప్పుకుంది. పెళ్లి జరిగింది. ఇక నా గుండెలోని ప్రేమంతా తన మనసు ముందు పరిచా. తన ఇష్టాలకు కట్టుబడ్డా. తన ఏది చెబితే అది విన్నా. తన ఇష్టం, తన కోపం, తన అలక, తన బుజ్జగింపు, ఇలా నాది అని ప్రతి విషయం తనతోనే ముడిపెట్టేశా. ప్రేమగా దగ్గరకు తీసుకుంటే మైమరిచిపోయేది. తన ప్రేమనంతా ఇష్టంగా నాకు పంచేది. తనలో మార్పుతో మా ఇల్లు స్వర్గంలా మారింది. ఇప్పుడు ఇద్దరం సంతోషంగా ఉన్నాము. ఇది నా కథ. ప్రేమంటే ఆకర్షణ కాదు. ప్రేమంటే వెంటబడడం కాదు. వేధించడం అంతకంటే కాదు. ప్రేమించకపోతే చంపడం, చావడం కాదు. కలిసి బతకడం. 2 శరీరాలు ఒకే ప్రాణంగా జీవించడం. ఏ రోజు నేను తనకి ఐ లవ్ యూ అని చెప్పలేదు. ఎందుకో తెలుసా? ప్రేమ అనేది ఓ అద్భుతమైన భావన. మాటల్లో చెప్పలేనిది. అది మనం చూపించే విధానంలో మాత్రమే ఎదుటి వ్యక్తికి అర్థం కావాలి తప్ప చెప్పే మాటలతో కాదు. నిజానికి ప్రేమ అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది మన తల్లిదండ్రులే. ఏ తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తున్నామని ప్రత్యేకంగా చెప్పరు. తల్లి మనకు వండి పెట్టడంలో, మన బాగోగులు చూసుకోవడంలో తన ప్రేమను చూపిస్తే, తండ్రి ఏ కష్టం రాకుండా మన అవసరాలు తీర్చి మనల్ని బాధ్యతగా చూసుకుంటూ తమ ప్రేమను చూపిస్తాడు. అయినా తల్లిదండ్రుల ప్రేమ మనం మన మనసుతో చూస్తాం కదా. ఇది కూడా నేను అపర్ణ దగ్గరే తెలుసుకున్నా. పెళ్ళి అంటే బొమ్మలాట కాదు. నిజానికి నాగేష్ బతుకున్నా కూడా పెద్దలతో పంచాయితీ పెట్టించి విడాకులు తీసుకునేలా చేసి అపర్ణను పెళ్లి చేసుకునేవాడిని. అపర్ణతో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టేవాడిని. తనని ఆ కష్టాలు పడనిచ్చేవాడిని కాదు. తన కంట్లో కన్నీరు చూస్తే నా ప్రాణం విలవెల్లాడుతుంది. తను బాగుండాలి. మా పాప శ్రావ్య అచ్చు మా అపర్ణ పోలికే. అపర్ణ, శ్రావ్య వీళ్ళిద్దరైనా అందమైన ప్రపంచం. అపర్ణ రాక నా జీవితానికి శాశ్వత వసంతం. చూడు సంగీత, ప్రేమ అనే పదం ఎవరికి పడితే వాళ్ళకి వాడేది కాదు. దానికో అర్హత ఉండాలి.
పెళ్ళయ్యాక మన ప్రపంచమే తను అనిపించేలా ఉండాలి. ఇంకా విషయం, అనంత్కు నువ్వంటే చాలా ఇష్టం. పైగా మీకు దూరపు బంధువు కూడా. అతన్ని చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది అని సలహా ఇచ్చాడు. ఇలా ప్రేమను పెళ్లిని ఎగతాళి చేయకు. అసలే ఆ దేవుడు పరీక్షలు ఎక్కువగా పెడతాడు. భరించలేము అంటూ పరోక్షంగా బుద్ధి మాటలు చెప్పాడు కార్తీక్. వారం రోజుల తరువాత ఆఫీస్కు వచ్చిన సంగీత స్వీట్ బాక్స్తో వచ్చింది. కార్తీక్ గారు, అనంత్తో నా పెళ్లి నిశ్చయమైంది. మీరు అపర్ణ గారితో కలిసి తప్పక రావాలి అంది. ఖచ్చితంగా వస్తాం సంగీత, సంతోషంగా ఉండు అంటూ మనస్ఫూర్తిగా విషెస్ చెప్పాడు కార్తీక్. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.